చెప్పావు? చండాలం ఏంది? నీకేం ఇబ్బంది వచ్చింది? ఇప్పుడు జగన్ గవర్నమెంట్తో నీకేం ఇబ్బంది? అది కూడా చెప్తే వాళ్ళకి తెలిసిద్దిగా. చెప్పు, నువ్వుగా చెప్పింది, నేనేం చెప్పాలా? చండాలం ఉంది అంటే చండాలం ఏంది? మార్పులు చేర్పులు అది చెప్తే దాన్ని బట్టి ఎందుకు తెలిసిద్ది. ఊరికే చండాలం అంటే అయిపోయింది అయింది. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట రాష్ట్రం మొత్తం చూసిద్ది. చండాలం అంటే అయిపోయింది అయింది. చండాలం ఏంది? చండాలం చేసినా చేయపోయినా బాగానే ఉంది గురుగారు. ఆయన చేశాడంటే ఏం చేయాలి చెప్పండి? ఎంత చేసినా మానవుడికి కరువే. అభివృద్ధి జరగకపోయినా కరోనా టైంలో పేద ప్రజల్ని ఎవరు చేయనంతగా చేశాడు. ఎంత చేయాలో అంతవరకు చేశాడు. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా అభివృద్ధి చేయలేదని సరిమిలా ఉంటాను. దాన్ని మీరేమంటారు? రాజధానితో మనకేం పని? సామాన్యుడికి రాజధాని ఉంటే కదా మన రాష్ట్రం కొంచెం బాగుపడుతుంది. మనకు ఒక రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో ఒక రాజధాని, మన రాష్ట్రానికి ఏ రాజధాని కూడా లేదు అంటున్నారు. మరి మీరు దానికి ఏమంటారు? ముందు వీళ్ళందరూ కలిసిగా చేసి నాశనం చేసింది. ఇప్పుడు 3 రాజధానులు డెవలప్ చేయాలంటే ముందు చిన్నగా సొసైటీని డెవలప్ చేయాలి కదా. డెవలప్ చేసి అప్పుడు 3 రాజధానులు అనేది 1, 3 అనేది దాన్ని బట్టి చెప్పొచ్చు. వైఎస్ సునీత మా జగనానికి ఓటేది అంటున్నారు. దాన్ని అవి మనకు తెలియదు. ఆమెకి చెప్పాలి ఎందుకు ఏవద్దో. రేపు ప్రజలే చెప్తారు ఏ అలా వేయకూడదా అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి జెండా సభలు అన్నారు, జగన్ పోవాలి. రాజధాని కోసమా? జనం కోసం కాదు. అదే పొత్తు గెలవాలి, జగన్ పోవాలన్నా దాన్ని పొత్తులు గిత్తులు పక్కన పెట్టు, జగనే ఇంకా పక్కా. యుద్ధానికి సిద్ధానికి చాలా తేడాలు ఉంటాయి. యుద్ధం సిద్ధం చాలా తేడా ఉంది. ఫ్యాన్ ముక్కలు కాదు, వాళ్ళు ముక్కలు అవుతారు 2 నెలలు ఆగితే. పవన్ కళ్యాణే కాదు, పాత వాళ్ళు తొక్కుతాను అన్నారు కదా, తర్వాత మా జగన్ తొక్కుతాడు. వాళ్ళు చెప్పారు, మనం చెప్పకుండా తొక్కుతాం. దేవుడి దేవుళ్ళ హ్యాపీ అన్ని అందుతున్నాయి. రైతు భరోసా, మా పిల్లలకి అమ్మఒడి. నీకు ఎవరితో నీకు పొలం ఉందా ఏంది ఇవ్వడానికి? నీకు పొలం ఉంటే ఇస్తాడు, పొలం లేకపోతే ఎట్టిస్తాడు నీకు? కరెంట్ బిల్లు ఉంటే 10 మీటర్ల 2 మీటర్లు ఉంటే పింఛన్ లేదు. కార్లు పెట్టుకుని ఎవరున్నాయి కారు రమ్మని ఎవడు ఉన్నాయంటే అరువులకి ఇస్తానన్నాడు. అరువు లేకపోతే ఇస్తాడేంది? ఎట్టిస్తాడు నీకు? అసలు పరిపాలనే బాగాలేదు. అవును, రాజధాని పరిపాలన ఏముంది? బిడ్డలు ఎందుకయ్యా? తండ్రి ఉండాలిగా. తండ్రి ఉండే ఉపయోగం ఏముంది? గాండి అయితే తండ్రి, తండ్రి గాండు నా కొడుకు అయితే తండ్రి ఉపయోగం ఉంది. తల్లి పోషించిద్ది. తండ్రే కావాలంది, తల్లి పోషించిద్ది. తల్లి లాంటోడు జగను, తండ్రి గాండు నా కొడుకు. తల్లి లాంటోడు జగన్ పోషిస్తాడు. తండ్రి గాండు అయిపోయాడుగా. రాజధాని పెట్టారు మీరు, గాండు అయిపోయారు. తల్లిలాగా వచ్చాడు జగన్. పరిపాలన బాగుంది, హ్యాపీ. దేవుడి దేవలదిగో ఆంధ్ర రాష్ట్రం ఇట్లా ఉంది. కరోనా టైంలో కూడా ఉంటే జగన్ లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి. అదే జగన్ లాంటి లేకపోతే శ్మశానాలకు మారిపోయింది ఆంధ్ర రాష్ట్రం. అది ఈ 100 రకాలుగా ఉంది చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఎంత చేసినా ఏదో ఒకటి లోపాలు ఉంటాయి. అయిన దాంట్లో మాక్సిమం దేవుడి దేవల్ల బాగా చేస్తున్నాడు. అది ఎమ్మెల్యేతో పని లేదు మనకి. ఎమ్మెల్యే ముస్తఫా గారి కూతురు, కాకపోతే ఎమ్మెల్యేని చూసి ఓటాం, జగన్ని చూసి ఓటేస్తాం. వాలంటరీ టు ముఖ్యమంత్రి మనకు పని అట్ట చేస్తున్నాడు. అది ఎమ్మెల్యే ఎవరైనా సరే జగన్కే ఓటు పక్కా. ఇంతకుముందు ఫ్యాన్ ఇంట్లో 5 స్విచ్, ఈసారి 10 ఎలక్ట్రికల్ స్విచ్లు మార్చుకోవాలా. ఇంట్లో ఎలక్ట్రికల్ స్విచ్ మార్చాలా. 10ది 10. ఇలా గాలి తెలియదులే. ఈయన కొద్దిగా మా సందికి పెద్ద దిక్కు, కొద్దిగా లోన్లు పనులు కొంత వేసేసాడు, అయిపోయింది. ఇంతవరకు నా వయసు వచ్చి 58 సంవత్సరాలు. ఇంతవరకు టీడీపీ అయినా ఏదైనా కానీ ఒక్క పింఛన్ కూడా రాలా. 2 కరెంట్ మీటర్లు ఉంటే పింఛన్ లేదు. ఏంది వృద్ధాప్య పింఛన్ కూడా లేదు. అడుగును సమాధానం అడగాలి. పింఛన్ దేనికి? ముసలోళ్ళకి దేనికి అడుగు సమాధానం అడగాలి మీరు. ఇప్పుడు ఆయన లట్టికమని ఖండం అన్నాడు, మీరేమో చూపించారు. అట్ట కాదు, ఖండం దేనికి? దేనికి అదే అడగాలి మీరు. మీ వయసు ఏంది, మీరు చేసే పని ఏంది, మీకు పింఛన్ దేనికి? అరువులు కాదా అని అడగాలి మీరు కూడా. ఊరికి టీవీలో చూపించడం కాదు.
అంతే కదా, ఓకేనా? వైసీపీ అయితే 95 కాడ నుంచి 120 సీట్లు పక్కా అబ్బా, 100% క్లీన్ స్పీడ్. జగన్ నెక్స్ట్ ముఖ్యమంత్రి.